సినిమా తీసిందొకటి, దానికి టైటిల్ పెట్టిందొకటి అయితే ఎలా ఉంటుంది? ఖచ్చితంగా బాగోదు. తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారం ప్రస్తుతం సరిగ్గా ఇలాగే ఉందన్న మాట వినిపిస్తోంది. ఇటు హైకమాండ్ మాట కాదనలేక, అటు వాళ్ళు చెప్పింది చేయడం చేతకాక, మింగలేక కక్కలేక అన్నట్టు మారిందట పరిస్థితి. ఎందుకీ ఏమిటా స్టోరీ? లెట్స్ వాచ్. నవంబర్ 8న నోట్ల రద్దు జరిగింది. 3 నెలల్లో నగదు రద్దు సమస్యలన్నీ తీరిపోతాయని ప్రకటించారు మోడీ. మోడీ మాట మీద నమ్మకం లేకపోవడమో, లేక 3 నెలల తర్వాత కూడా ఆ సమస్య అలాగే ఉంటుందన్న ధీమానో తెలీదు. కాంగ్రెస్ పార్టీ సడన్ గా నిద్రలేచింది. నగదు రద్దు సమస్యలన్నీ దాదాపు తీరిపోయి, ఏటీఎంలు, బ్యాంకుల దగ్గర క్యూలైన్లు పూర్తిగా కనుమరుగైపోయాయి. జనం కూడా ప్రస్తుతం పడుతున్న కొద్దిపాటి సమస్యలకు అలవాటు పడిపోయారు. ఏ సమస్య లేని టైం చూసుకుని కాంగ్రెస్ పార్టీ కొత్త ఆందోళనకు దిగింది. జనం నగదు రద్దు వల్ల ఇంకా బాధలు పడుతున్నారంటూ జన్ ఆవేదన్ పేరిట రోడ్ల మీదకు వచ్చారు కాంగ్రెస్ లీడర్లు. అంతేకాదు, ఊరూరా జన్ ఆవేదన్ పేరిట నిరసనలు తెలపాలని కేడర్ని ఆదేశించింది హైకమాండ్. అధిష్టానం ఆదేశాలను అందుకున్న పీసీసీలు కత్తి కటారి నూరుకొని ధర్నాలకు వెళితే జనం రియాక్షన్ డల్లుగా ఉంది. నేతలకు తత్వం బోధపడింది. నోట్ల రద్దు వల్ల జనం పడ్డ ఇబ్బందుల కంటే తాము రోడ్లకు అడ్డంగా చేసిన ధర్నాలు, రాస్తారోకోలతోనే ఎక్కువ బాధపడ్డారని అర్థమైపోయింది. భారీ స్టార్ కాస్టింగ్ తో ఇంత పెద్ద ధర్నాలు చేస్తే ఎవరికీ చిన్న చీమైనా కుట్టకపోవడంతో ఏం చెయ్యాలో పాలుపోలేదు కాంగ్రెస్ లీడర్లకు. ఎలాగూ ఏదో ఒక కార్యక్రమం అయితే మొదలు పెట్టాం, దానివల్ల ఏదో ఒక రిజల్ట్ సాధించకుంటే ఎలా, వ్రతం చెడ్డ ఫలితం దక్కాలిగా అన్న ఆలోచనకు వచ్చారు. ఎక్కడో ఉన్న మోడీని తిట్టి ఏం ప్రయోజనం, ఇక్కడున్న కేసీఆర్ ని టార్గెట్ చేస్తే సరిపోతుందని భావించారట. సమసిపోయిన నగదు రద్దు అంశం మీద నిరసన ముసుగులో కేసీఆర్ ని తిట్టిపోశారు. చివరికి ఏఐసీసీ నుంచి వచ్చిన దిగ్విజయ్ కూడా కేసీఆర్ ని టార్గెట్ చేశారు. దీంతో ఈ నిరసన కార్యక్రమాలు ఎవరి మీద, ఎవరిని టార్గెట్ చేశారన్న విమర్శలు పార్టీ లీడర్ల నుంచే వినిపించడంతో దిక్కుతోచలేదు అధిష్టానానికి. టైటిల్ ఒకటి పెట్టి సినిమా మరొకటి చూపడమేంటని అడుగుతుంటే ఆన్సర్లు లేవట. అసలు జన్ ఆవేదన్ అది కాదు ఇది అంటూ సెటర్లు సైతం వినిపించాయట.